హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఐ హోప్ మీరు thumbnail చూసే ఉంటారు. దిస్ వీడియో ఇస్ ఫర్ పీపుల్ ఎవరైతే ఐపీఓస్ అప్లై చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి అలాట్మెంట్ రాకుండా మనీ లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియని వాళ్ళకి. సో చాలామంది అంటే దిస్ ఇస్ ద బేసిక్ కన్వర్జేషన్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ అ మోస్ట్ ఫ్రెండ్స్. ఇట్ హ్యాపెన్ విత్ మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో వెన్ ఎవర్ వీ అప్లై అన్ ఐపీఓ, ఐ యూస్ టు అప్లై ఐపీఓస్ అ లాట్, బట్ రైట్ నో ఐ స్టాప్ డూయింగ్ ఇట్. సో బేసికల్గా ఏంటంటే మనం ఏదో ఎక్స్పెక్టేషన్తో లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని చెప్పేసి మన లక్ బాగుందని చెప్పేసి ఎవ్రీ టైమ్ వీ అప్లై విత్ హ్యూజ్ మనీ. సమ్ టైమ్స్ ఎస్ఎంఈ ఐపీఓస్, సమ్ టైమ్స్ నార్మల్ ఐపీఓస్. ఆ రోజు నైట్ అంతా పడుకోకుండా లిస్టింగ్ గెయిన్స్ కోసం వచ్చిందా లేదా, అలాట్మెంట్ వచ్చిందా లేదా అనేది చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ బేసికల్గా చాలామంది ఏంటంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలో తెలియదు అంటారు. బట్ దెర్ ఆర్ సమ్ స్మార్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఐపీఓ స్టాక్స్ గైస్. సో నేను కరెక్ట్, ఈ పర్టికులర్ వీడియోలో ఆ పర్టికులర్ స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ త్రూ ఐపీఓ స్టాక్స్ అనే దాని గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇదేంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెట్లో, ఫర్ సపోజ్ ఐపీఓ అప్లై చేశారు, రాలేదు, మనీ రిఫండ్ వచ్చేసే 3 to 4 days తర్వాత what they will do, sometimes they will go and buy the particular shares of the company which is listed. For suppose ఓలా ఎలక్ట్రిక్ ఉంది, ఓకే, ఓలా ఎలక్ట్రిక్ పర్టికులర్ స్టాక్ ఉంది, ఓకేనా. సో ఈ పర్టికులర్ ఓలా ఎలక్ట్రిక్ అనే స్టాక్ ఇక్కడ లిస్ట్ అయింది. ఫస్ట్ డే లిస్ట్ అయిన తర్వాత ఇట్ గేవ్ 20% మూవ్. తర్వాత మీకు 3 to 4 days తర్వాత మనీ వచ్చిన తర్వాత యూ విల్ ట్రై టు ఇది పెరుగుతుంది కదా ఆల్రెడీ, నేను ఇక్కడ బై చేస్తానని చెప్పేసి మీ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 100 days పైనే మీ పొజిషన్ లాస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాస్లో ఉండడంతో పాటు మీ మనీ అనేది లాక్ అవుతుంది. యూ కెనాట్ బుక్ ఎ లాస్ ఆల్సో. ఇంత పెద్ద లాస్ని మీరు బుక్ కూడా చేయరు. అండ్ అలా రోజు యూ విల్ ప్రే టు గాడ్ దట్ ఈ పర్టికులర్ స్టాక్ పెరగాలి అని చెప్పేసి క్లియర్గా న్యూస్ చూడడమో లేకపోతే ఏం జరుగుతుంది కంపెనీ అనేది చూస్తారనమాట. సో ఎందుకు నేను ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్తున్నానంటే, సో బేసికల్గా మనం ట్రావెలింగ్ ఇన్ మెట్రో గైస్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దేర్ వాజ్ ఒక పర్టికులర్ పర్సన్, ఈ బాట్ ఓలా ఎలక్ట్రిక్. హీ ఇన్వెస్టెడ్ ఆల్మోస్ట్ 60 lakh rupees ఇన్ ది స్టాక్. ఈ పర్టికులర్ రేంజ్ దగ్గర ఆల్మోస్ట్ 120 దగ్గర బై చేశాడంట. బై చేసి ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నాడు ఆయన. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఆయన నాకు చెప్పడం ఏంటంటే, సాయి 60 lakh లాస్లో 60 lakh ఇన్వెస్ట్ చేశాను, బట్ అది పొజిషన్ లాస్లో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఎవ్రీ డే ఈ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు సీ వాట్స్ హ్యాపెనింగ్, ఓలా ఎలక్ట్రిక్ న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది, భావిష్ అగర్వాల్ ఏం చెప్తున్నాడు అనేది క్లియర్గా చూస్తూ ఉంటాడు. సో ఆ రోజు నాకు అర్థమైంది, అంటే పీపుల్ ఐపీఓ నుంచి మనీ ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ లేకోకుండా ఐపీఓ నుంచి ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ అని పెట్టుకున్నారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో నేనేం చెప్తానంటే, దెర్ ఈస్ అ స్మార్ట్ వే వేర్ యూ కెన్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ ఫ్రమ్ ద మార్కెట్ త్రూ ఐపీఓ బేస్డ్ స్టాక్స్. కరెక్ట్. సో ఏంటి అంటే ఐపీఓ బేస్డ్ స్టాక్స్ ఏంటంటే, మీరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఒక కంపెనీ లిస్ట్ అయిన తర్వాత ఇలా ట్రేడ్ అవుతుంది కదా, ట్రేడ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఐదర్ ఇట్ విల్ గో డౌన్ ఆర్ గో అప్, సమ్ ఏదో ఒక అవుతుంది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టాకు లిస్ట్ అయిన తర్వాత ఇట్ విల్ ట్రేడ్ ఇన్ ఎ రేంజ్. ఐదర్ రేంజ్ అనేది ఇలా అయినా ఉంటుంది, రేంజ్ అనేది ఒక పర్టికులర్ బాక్స్లో అయినా ఉంటుంది, ఇలా అయినా ఒక బాక్స్లోనే ట్రేడ్ అవుతుంది. రేంజ్ అనేది ఒక పర్టికులర్ ఛానల్లో అయినా ఉంటుంది. రేంజ్ అనేది ఒక పర్టికులర్ ఇలాంటి ఛానల్లో అయినా ఉంటుంది, ఓకేనా. సో మీరేం చేయాలంటే యాజ్ అ స్మార్ట్ ఇన్వెస్టర్ ఆర్ అ ట్రేడర్, యూ నీడ్ టు ఐడెంటిఫై ద స్టాక్స్ ఏవైతే ఒక పర్టికులర్ రేంజ్లో ఉండి రేంజ్లో ట్రేడ్ అయ్యి రేంజ్ నుంచి బయటకు వస్తున్నాయో, అప్పుడు ఆ రేంజ్ నుంచి బయటకు వచ్చిన స్టాక్స్ మీద యూ హ్యావ్ టు టేక్ ఎ ట్రేడ్. ఎస్, మీరు తీసుకుంటే ఎప్పుడైతే రేంజ్ నుంచి బయటకు వచ్చాయో, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై దిస్ స్టాక్ అండ్ ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ అ గుడ్ రిటర్న్. సమ్ టైమ్స్ గైస్, ట్రస్ట్ మీ, దేర్ ఆర్ సమ్ స్టాక్స్ it gave a 100% returns in a very 2 to 3 months, and sometimes more than 100%, 200% also. And ఇది momentum అనేది sometime 2 to 3 days లోనే 30-40% కూడా వస్తుంది అనమాట. I will show you one particular stock which is Jyoti CNC. ఈ పర్టికులర్ స్టాక్ చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 10 days పాటు ఒక పర్టికులర్ రేంజ్లో ఉందా. సో ఎప్పుడైతే రేంజ్ నుంచి బయటకు వచ్చిందో ఇట్ గేవ్ ఆల్మోస్ట్ 40% మూవ్. కరెక్ట్. ఇది పక్కన పెట్టండి.
సో నేనేమన్నానంటే ఇది ఐడెంటిఫై చేయండి. మీరు అడగచ్చు, సాయి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐపీఓలో బేస్ ఉన్న స్టాక్స్ని, ఒకే రేంజ్లో ఉన్న స్టాక్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను మీకు దాని గురించి చెప్తాను క్లియర్గా. దాని గురించి నేను ఒక వీడియో చేసి ఆ పర్టికులర్ స్క్రీనర్ కూడా, సో ఐ హ్యావ్ అ పర్సనల్ స్క్రీనర్ వేర్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్ ఎవ్రీ డే ఒక పర్టికులర్ రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అని యూ కెన్ ఐడెంటిఫై. నేను ఆ పర్టికులర్ ఎలా స్క్రీన్ చేయాలి ఏంటి అనేది వీడియో చేసి దాని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. పీపుల్ హూ వాంట్ టు మేక్ మనీ ఫ్రమ్ ఐపీఓ బేస్డ్ స్టాక్స్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే అగైన్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది అగైన్ ఇట్ ఇస్ ట్రేడింగ్ ఇన్ ద సేమ్ రేంజ్. ఇది ఒక మళ్ళీ బాక్స్లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే బాక్స్ నుంచి బయటకు వచ్చిందో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి గైస్, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మూమెంటం చూడండి, ఇట్ ఆల్మోస్ట్ గేవ్ more than 100%, I think. Correct, more than 100% attempts in very less span. సో ఇలాంటి మూవ్స్ క్యాప్చర్ చేయడానికి నీకు ఈ పర్టిక్యులర్ ఐపీఓ బేస్డ్ ఇన్వెస్టింగ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది చూసారా, ఇంకొక పర్టికులర్ స్టాక్ చెప్తాను చూడు. సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ 5 రోజులు 10 రోజులు ఒక రేంజ్లో ఉంది. ద మూమెంట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ రేంజ్ నుంచి బయటకు వచ్చిందో లుక్ ఎట్ ద మూవ్. 2 డేస్లోనే almost 30%, 40% in 2 to 3 days. So this is how you need to invest or trade in the market. IPO అప్లై చేసాము రాలేదు అని ఫ్రస్ట్రేట్ అవ్వకుండా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే గైస్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఇలా ఇన్వెస్ట్ చేసి దే మేడ్ లాట్ ఆఫ్ ట్రిపుల్ డిజిట్గా రిటర్న్స్ ఆల్సో. సో ట్రై దిస్ అవుట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాను. ఏవైతే స్టాక్స్ ఐపీఓ స్టాక్స్ ఉన్నాయో, ఏవైతే మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయో, ఆ లిస్ట్ అవుతున్న స్టాక్స్ని వెంటనే మీరు నెక్స్ట్ రోజు బై చేయకండి. కొన్నిసార్లు లిస్ట్ అయిన వెంటనే అవి ఇట్ విల్ గో డౌన్. సో వెయిట్ ఫర్ ఒక పర్టికులర్ రేంజ్లో ట్రేడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎప్పుడైతే రేంజ్ నుంచి బయటకు వస్తాయో అప్పుడు యూ విల్ జస్ట్ పుట్ యువర్ మనీ, దెన్ యూ విల్ గెట్ అ గుడ్ మూమెంటమ్. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, స్విగ్గీ స్టాక్. ఓకే, ఫస్ట్ రోజు లిస్ట్ అయింది, నెక్స్ట్ రోజు మీరు బై చేశారు. బై చేసిన వెంటనే చూడండి 10% డౌన్. సో నేనేమంటున్నానంటే వెయిట్ చేసి బై చేయకుండా ఒక పర్టికులర్ రేంజ్ ఫామ్ అయ్యేటట్టు చూడండి. 1 2 3 4 5 6 7 8 రోజులు ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుందా? 8 రోజులు ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చిందో క్లియర్గా ఇట్ మూవ్ ఆల్మోస్ట్ 30% గైస్. సో ఇలాంటి గెయిన్స్ మీరు మీ పోర్ట్ఫోలియోలో చూడొచ్చు. ట్రస్ట్ మీ, దిస్ యాక్చువల్లీ వర్క్ మోర్ దెన్ 75% ఉందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ లెట్ మీ నో, యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్స్. నేను క్లియర్గా ఈ పర్టికులర్ ప్రాసెస్ గురించి 10 minutes వీడియో నేను ఎలా స్క్రీన్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాను. ఒక ఆపర్చునిటీ మీకు చూపిస్తాను చూడండి, ఒక ఫ్యూచర్లో వచ్చే ఆపర్చునిటీ. నేను ఆ స్క్రీనర్ నుంచి ఇది ఐడెంటిఫై చేశాను అనమాట. ఆర్కే డెవలపర్స్. మీరు సరిగ్గా చూస్తే ఆర్కే డెవలపర్స్ లిస్ట్ అయిన రోజు నుంచి ఇప్పుడు వరకు ఒక రేంజ్లో ఉందా, తర్వాత ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుందా? ఎప్పుడైతే ద మూమెంట్ దట్ ఇట్ విల్ బ్రేక్ దిస్ 180 లెవెల్ అండ్ ఇట్ కెన్ యాక్చువల్లీ మూవ్ 20 to 30%, సమ్టైమ్స్ 40% ఆల్సో. సో వాచ్ దిస్ స్టాక్. ఇలాంటి స్టాక్స్ చాలా ఉంటాయి గైస్, చాలా ఉంటాయి. మీరు ఈ పర్టికులర్ డిస్క్రిప్షన్లో ఏదైతే వీడియో నేను క్రియేట్ చేసి పెట్టానో, అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ good exponential returns through IPO based stock, that will help you. Let me know if you have any doubts guys. Thanks.